మూసీ అభివృద్ధిలో భాగంగా కీలక ముందడుగు వేసింది తెలంగాణ సర్కార్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో భారీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మూసీ ఒడిన ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల్లోని శ్రీ వీరభద్ర ఆలయంలో శృంగేరి పీఠాధిపతుల ఆశీర్వాదాలతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ వీరభద్రాలయంలో సీఎం రేవంత్ దంపతులు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దంపతులను పీఠాధిపతులు ఆశీర్వదించారు. ఆ తర్వాత ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయ నిర్మాణం జరగనుంది. హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. మత సామరస్యానికి ప్రతీకగా భారీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మంచిరేవుల ప్రాంతంలో ఉన్న 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్ర స్వామి ఆలయం, అలాగే 1400 సంవత్సరాల నాటి మచలేశ్వర ఆలయం పరిసరాల్లో ఈ కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో శృంగేరి పీఠం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. గండిపేట నుంచి ప్రతాప సింగారం వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం మూసీ నది ప్రవహిస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధిని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో మంచిరేవులలోని ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. తర్వాతి దశల్లో పురాణాపూల్ వద్ద మసీద్, గౌలిగూడల గురుద్వార్, నాగల్లో చర్చి నిర్మాణం చేయాలని ప్రణాళిక సిద్ధమైంది. అయితే మూసీ నది ఒడిన ఓంకారేశ్వర ఆలయాన్ని సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. ఆలయానికి భారీ గాలి గోపురం, అనేక మండపాలు, ప్రత్యేక నిర్మాణ శైలితో రూపకల్పన చేయబోతున్నారు. గర్భగుడి గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించబోతున్నారు. యాదాద్రి ఆలయం గర్భగుడి తర్వాత రాష్ట్రంలోని పెద్దదిగా శ్రీ ఓంకారేశ్వర గర్భాలయం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు దాతలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయానికి ఓఆర్ నుంచి విశాలమైన రహదారులు నిర్మించి 1000 నుంచి 2000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించబోతున్నారు. అలాగే మూసీ నదిలో చిన్న ఆనకట్ట నిర్మించి నీటిని నిల్వ ఉంచే ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు.
నది మధ్యలోని దీవిపై 100 అడుగులు ఎత్తైన శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆలయం చుట్టుపక్కల పార్కులు, బోటింగ్ వంటి పర్యాటక సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. మూసీ అభివృద్ధిలో భాగంగా కీలక ముందడుగు వేసింది తెలంగాణ సర్కార్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో భారీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మూసీ ఒడిన శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని శ్రీ వీరభద్ర ఆలయంలో శృంగేరి పీఠాధిపతుల ఆశీర్వాదాలతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ వీరభద్ర ఆలయంలో సీఎం రేవంత్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దంపతులను పీఠాధిపతులు ఆశీర్వదించారు. ఆ తర్వాత ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయ నిర్మాణం జరగనుంది.